గాయస్ మనం తీసుకున్న డ్రోన్ అయితే ఈరోజు అయితే మనం ఎగరైపోతున్నాం. అది ఎంత దూరం ఎగురుతుందో చూద్దాం పదండి. సరదాగా మేడ మీద అయితే డ్రోన్ అయితే ఎగరేసాను. వీడియో అయితే సూపర్ వచ్చింది. ఇప్పుడు ఈ డ్రోన్ మనం అయితే ఎగరైపోతున్నాం. ఈ డ్రోన్ చూడండి, మనం ఆల్రెడీ మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకుని ఎలా కనెక్ట్ చేసుకోవాలి మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మన ఈ డ్రోన్ ఏ విధంగా ఎగరేస్తున్నాం దాని వీడియో రికార్డింగ్ కూడా మనం చేసి విజువల్ అయితే మీకు సైన్ అయితే పెట్టడం జరుగుతుంది. చూడండి గాయస్, డ్రోన్ అయితే ఆన్ అయింది. చూడండి గైస్, ఈ డ్రోన్ అయితే మనం చాలా హైట్ అయితే ఎగరేసాం. అది చాలా దూరం అయితే వెళ్తుంది. దాన్ని మళ్ళీ మనం వెనక్కి అయితే తీసుకొద్దాం. ఇక్కడికి మన దగ్గరలోకి అయితే దాన్ని తీసుకొస్తాం. చూడండి గైస్, చాలాసేపు అయితే డ్రోన్ అయితే నేను ఎగరేసాను. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. దాన్ని మనం కంట్రోలింగ్ నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఎగరేయచ్చు. కంట్రోలింగ్ స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, కానీ రాను అయితే చాలా బాగా అయితే ఎగరేస్తున్నాను నేను. డ్రోను చాలా హ్యాపీగా ఉంది. గైస్, డ్రోన్ ఇంత తక్కువ రేట్లో వచ్చి కూడా ఇంత హైట్ ఎగురుతుందంటే నిజంగా ఆశ్చర్యం. గైస్, చాలా బాగా అయితే దీన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అది ఆపరేటింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే సూపర్ అయితే ఎగురుతుంది గైస్. దీని ఆపరేటింగ్ అనేది మనం 1-2 సార్లు అయితే చూసుకొని నేర్చుకున్నట్లయితే ఆపరేటింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం వస్తుంది గైస్. గైస్, మన దగ్గరికి తీసుకొద్దాం డ్రోన్ని. గైస్, డ్రోన్తో తీసిన విజువల్స్ అయితే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా క్లారిటీగా అయితే విజువల్స్ అయితే వచ్చాయి, చాలా అయితే బాగున్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి గైస్, ఇది అయితే మన దగ్గరికి తీసుకొచ్చి దీన్ని కింద అయితే ల్యాండింగ్ చేస్తాను. ఇంకో క్యామ్ అయితే ఓపెన్ చేస్తాను. చూడండి, ల్యాండింగ్ చేస్తున్నాం. చూడండి, మన దగ్గరికి అయితే వచ్చింది డ్రోన్. ఇప్పుడు మళ్ళీ లాంగ్ పంపిస్తాం. మళ్ళీ లాంగ్ అయితే వెళ్తాయండి. చూడండి గైస్, ఎంత దూరం వెళ్ళిందో. చాలా హైట్ అయితే వెళ్తుంది. చాలా కంట్రోలింగ్ స్టెబిలైజేషన్ కూడా చాలా నీట్గా ఉంది. మనం కంట్రోల్ చేసే విధానాన్ని బట్టే ఉంటుంది. ఏదైనా మనం కంట్రోలింగ్ పర్ఫెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. డ్రోన్ అయితే కింద ల్యాండ్ చేస్తాను. చూడండి, మేడ మీద అయితే కింద ల్యాండ్ చేస్తున్నాను.